పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ఘర్షణలకు దారితీసిన కారణాలేంటి? ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందా? పర్వాలేదు, ప్రస్తుతం పరిస్థితి కాస్త అదుపులోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. చాలా సహజమైనటువంటి విషయం బెంగాల్లో ఇదంతా కూడా. ఎక్కడైతే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఎక్కడైతే జరుగుతుందో ఆ జరిగేటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా అల్లర్లు చేయడం, గొడవలు గందరగోళాలు చేయడం, చేతి బాంబులు విసరడం, కిడ్నాప్స్ చేయడం, ఇటువంటివన్నీ చాలా సహజమైనటువంటి అంశాలు అక్కడన్నీ కూడా పెద్ద ఆశ్చర్యకరమైనవి ఏమీ కాదు. అయితే ఈసారి చాలా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఇవేమీ జరగకుండా వీలైనంత తక్కువ ఇన్సిడెంట్స్తో పోలింగ్ కంప్లీట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం చిన్న వాటితోనే సరిపోయింది. లేకపోతే ఇంకా చాలా సీరియస్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. పోల్ క్యాప్చరింగ్ జరిగింది చాలా చోట్ల, బూత్ క్యాప్చరింగ్ జరిగింది చాలా చోట్ల, అట్లాగే పోలింగ్ ప్రభావితం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, రాళ్లు విసురుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. మొత్తం మీద పరిస్థితి అంతా అదుపులోకి వచ్చింది ప్రస్తుతం. పైగా మరొక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎక్కడైతే ఎన్నికలు 29వ తారీఖు జరగబోతున్నాయో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించిస్తున్నారు. ఇప్పటిదాకా మనం లైవ్ కూడా చూసాం. ఆయన కూడా తను స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా ఓటర్లు పరివర్తన కోరుతున్నారు. డెఫినెట్గా ఇది భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతుంది. ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఖచ్చితంగా ఈసారి ఓటర్లు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. వాళ్ళకి కావాల్సింది శాంతి, నమ్మకం కావాలి వాళ్ళకి, అంతేగాని గుండారాజు కాదు వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కనుక చూసినట్టయితే ఇంకా చెదురుమూడు సంఘటన ఇంకా జరిగే అవకాశం కూడా ఉంది చాలా బలంగానే. వాటిని అడ్డుకోవడానికి పోలీసులు, ఈసీ మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. హరిప్రియ, శివప్రసాద్, అయితే మొత్తం ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను ఎన్నికల సంఘం ఇప్పటివరకు గుర్తించింది? అలాగే అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఈ 152 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఇదంతా కూడా జరుగుతుందో వాటిల్లో దాదాపు చాలా 190 దాకా దాదాపు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటి చోట్ల కూడా అంటే ఎక్కడెక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి గూండా వ్యవస్థ ఏదైతే ఉందో చాలా బలమైంది. ఈవెన్ సిబిఐని డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ చేసినటువంటి సందర్భాన్ని గతంలో మనం చూసాం. సో మీరు ఆర్జికర్ హాస్పిటల్ వ్యవహారంలో దర్యాప్తు కోసం వెళ్ళినటువంటి సిబిఐ బృందం మీద డైరెక్ట్గా గూండాలు దాడి చేశారు. అటువంటి తెగించినటువంటి వ్యవహారాలన్నీ అక్కడ ఉంటాయి. అందువల్ల ఈసారి చాలా వరకు భారీ ఎత్తున సెంట్రల్ బలగాన్ని మోహరించారు. మొత్తం అంతా కూడా వాళ్ళందరూ కూడా చాలా పటిష్టంగా కాపలా కాస్తున్నారు. అసాంఘికమైనటువంటి మూకలన్నీ కూడా అల్లర్లు చేయకుండా చూస్తున్నాయి. అయినా కొంచెం ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా. అందువల్ల బూత్ క్యాప్చరింగ్ జరుగుతోంది, అట్లాగే పోలింగ్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేవలం ఓటమి భయంతోనే మమతా బెనర్జీ రకమైనటువంటి చర్యలకు దిగుతున్నారు అనేది బీజేపీ నేతల యొక్క ప్రధానమైనటువంటి విమర్శ. ఏదేమైనా మొత్తానికి శాంతి భద్రతలకు పెద్ద విఘాతం ఏమీ ఇంతవరకు కలగలేదు. చిన్న చెదురుమదురు సంఘటనలు మాత్రమే జరిగినాయి. పోలింగ్ కూడా ప్రశాంతంగానే జరుగుతోంది. దాదాపు 42% పోలింగ్ అయినట్టుగా ఇప్పటివరకు తెలుస్తోంది. సాయంత్రానికి దాదాపు 69% వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. అందువల్ల ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏం లేదు. మరిన్ని బలగాలను కూడా అక్కడ మోహరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. హరిప్రియ, శివప్రసాద్, అయితే పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఓటు వేయడానికి వచ్చేటటువంటి సామాన్య ప్రజలపై ఇది ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? నేచురల్గా చాలా వీడియోలు ఇప్పటికే మీకు నెట్లో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియాలో. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఒక ఆవిడ లోపల రావడానికి భయపడుతుంటే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి వీడియో మనకి కనిపిస్తుంది. లోపల రాను, ఓటేస్తే కొడతారు, నన్ను గుండాలు కొడతారని ఆమె చెప్తూ ఉంటుంది అతనితో. నీకేం పర్వాలేదమ్మా, నువ్వు నా తల్లి లాంటి దానివి, నేనున్నాను, ఏం పర్వాలేదు, నువ్వు లోపలికి వెళ్ళి ఓటు నేను కాపాడుతాను నిన్ను అని చెప్తాడు అతను. ఇటువంటి వీడియోలు చాలా ప్రచారంలో ఉన్నాయి ప్రస్తుతానికి ఈరోజు. అందువల్ల అందరికీ కూడా భద్రత కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. ఎక్కడా కూడా ఎవరు వెనుదిరిగిపోకుండా అట్లాగే పోలింగ్ కేంద్రానికి రాకుండా చేసేటటువంటి వాటిని అడ్డుకుంటూ చాలా జాగ్రత్తగా పోలింగ్ నిర్వహించే ప్రయత్నం పోలీసులు అందరూ కూడా చేస్తున్నారు. స్టేట్ పోలీస్ కాదు, సిఆర్పిఎఫ్ బలగాలు కానీ మిగిలినటువంటి సెంట్రల్ ఫోర్సెస్ కానీ ఇవన్నీ చేస్తున్నాయి. స్థానిక పోలీసు బలగాలు మాత్రం కొంతవరకు మమతా బెనర్జీ ప్రభుత్వానికి కొంతవరకు అనుకూలంగా చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. వాటిని నిర్ధారించవలసి ఉంది. ఖచ్చితంగా మనకి సమాచారం లేదు, కానీ మొత్తానికి అటువంటి పరిస్థితులు అయితే అక్కడ నెలకొని ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల ప్రతి పోలింగ్ బూత్లోనూ వీలైనంత వరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం ప్రత్యేక పోలీస్ బలగాలు, సెంట్రల్ ఫోర్సెస్ అన్ని కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరిప్రియ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.